పాటి హనుమాన్ అని గత 12 సంవత్సరాల నుంచి అంటే స్వయంభుగా ఇక్కడ గత 30 సంవత్సరాల నుంచి స్వయంభుగా స్వామివారు వెలిశారు. ఇక్కడ గత 12 సంవత్సరాల నుంచి అన్న సత్రాన్ని యథావిధిగా కొనసాగిస్తున్నారు. ఇక్కడ పాటి హనుమాన్ అనగా పాటి హనుమాన్ అంటే భక్తుల కోరికలను ఎప్పటికప్పుడు తీర్చే విధంగా హనుమంతుడు అనుగ్రహిస్తున్నాడు కాబట్టి పాటి హనుమాన్ అనే పేర్ల ఉంది. ఇక్కడ అన్నసత్రం గత 12 సంవత్సరాల నుంచి అన్నసత్రం కొనసాగుతుంది. స్వయంభుగా 30 సంవత్సరాల నుంచి ఇక్కడ స్వయంభుగా స్వామి వెలిసి ఉన్నాడు. ఇక్కడ 12 సంవత్సరాల నుంచి అన్నదానం పురాతనమైన ఈ పాటి అంటే మొదటి నుంచి కట్టడం కానీ మెల్లమెల్లగా జరుగుతున్న తర్వాత ఇక్కడ ఈ 12 సంవత్సరాల ముందు ఏదైతే ఇక్కడ అందరం కలిసి మా కమరేపల్లి మిత్రులు అందరం కలిసి మెల్లమెల్ల ఇక్కడ ఒక 5-10 మంది ఇట్లా భోజన కార్యక్రమం స్టార్ట్ చేసి దినదినాభివృద్ధి ఏదో ఇక్కడ ఏది పాటాంజనేయ స్వామి మేము ఒక్క అడుగు వేస్తే మనల్ని 100 అడుగులు ముందుకు ఇప్పించిండు. ఇవాళ ఆ రోజు స్టార్ట్ చేసింది. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున అన్నదానం జరుగుతుంది. కేవలం ఇక్కడ పాటాంజనేయ స్వామి నిజంగా ఇక్కడ ఉన్నాడని చెప్పి నేను విశ్వసిస్తా. నాకు ఉన్న ఈ 15 సంవత్సరాల అనుభవంలో ఇక్కడ ఉన్న నేను ఈ టెంపుల్ని చూసినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఆంజనేయ స్వామి ఇక్కడ ఉన్నాడు సాక్షాత్తు. అందుకే ఇంత పెద్ద ఎత్తున ఎంతమందికి మంచి జరుగుతుంది. ఇంత పెద్ద ఇక్కడ ఏ డిస్టర్బెన్స్ జరగకుండా ఈ 12 సంవత్సరాల ఎప్పుడు అన్నదాన కార్యక్రమంలో ఇంత అపశృతి కానీ ఎక్కడో ఇబ్బంది కానీ ఎక్కడ కూడా మనుషులు ఎక్కడ ఎంత ఇది ఉన్నా కానీ ఇక్కడికి వచ్చేసరికి అందరూ శాంతిగా ఉండి కేవలం అందరూ పెద్ద చిన్న తేడా లేకుండా ఏది పేద ధనిక భేదం లేకుండా అందరూ సరి సమానంగా ఇక్కడ సేవ చేస్తుంటారు. అదే పూర్వకంగా అందరూ ఇక్కడ మెరుగుతారు. కనుక ఈ స్వామి దయతోనే ఈ కృపతోనే ఇది జరుగుతుందని చెప్పి మేము అందరూ విశ్వసిస్తాం. రవి కూడా మంచి ప్రోత్సహించిండు. నానా మీరు కడితే బాగుంటుంది, ఎందుకంటే నువ్వు అధ్యక్షుడు ఉన్నావు కదా, అది నీతోనవుతుంది అని అంటే అప్పుడు మేము మెట్టిపల్లి పోయి చందాలు చేసుకొచ్చి ఇక్కడ రుక్మయ్య సారు ఫస్ట్ ఇక్కడ నుంచి వస్తుండు, ఏం చేస్తారు ఇక్కడ నిలబడ్డారంటే ఇట్లా గుడి కట్టాలనుకుంటున్నామంటే నా వంతుకు 10,116 నేను ఇస్తున్నా అని చెప్పి ఆయన ఫస్ట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఒక్కొక్కరు అందరూ విరాళం ఇవ్వడం జరిగింది. అప్పుడే ఈ గుడి స్థాపించి ఇక ఊరందరికి సత్రం పెట్టి మేము వెళ్ళిపోయినాము. ఆ తర్వాత వీళ్ళు వచ్చి తలో ఇంత వాళ్ళకు తోసిన సేవలు చేసుకున్నారు. ఇది పెద్ద క్షేత్రమైంది భక్తులందరికీ. ఇది ఎందుకంటే పుణ్యక్షేత్రం కాబట్టి అందరూ ఉత్సాహంగా వచ్చి విరాళాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అందుకని ఎంతో నాకు కూడా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే నా చేతుల మీద కట్టిన గుడి కాబట్టి నాకు ఇక్కడికి అత్తే కూడా ఆనందం అనిపిస్తుంది. నేను రోజు వచ్చి ఒక అర్ధగంట కూర్చుంటాను. ఎంతో పవిత్రమైన మందిరం ఇది. ఇంత పెద్ద పుణ్యక్షేత్రం అయిందంటే శ్రీరామ్ ఇక్కడ పాటి ఆంజనేయ స్వామి ప్రతి ఒక్క భక్తుల మొక్కులు కోరికలు నెరవేరుస్తున్నాడు కాబట్టి ఇటు జైత్యాల జిల్లా, నిర్మల్ జిల్లా, కామారెడ్డి జిల్లా, నిజామాబాద్ జిల్లా దాదాపు సగం ఊళ్ళో జనాలు ఇక్కడికి వస్తారు. వాళ్ళ కోరికలన్నీ నెరవేర్చింది కాబట్టి స్వామి భక్తులు ఎక్కువ వస్తున్నారు. ఇక్కడ సహకారం కూడా ఏమున్నదంటే ప్రతి ఒక్క భక్తుడు తోచినంత ఇక్కడ డబ్బులు ఇచ్చిపోతున్నారు. అందుకే ఈ అన్నసత్రం కొనసాగుతున్నది. అందరికీ జై శ్రీరామ్, జై హనుమాన్. శ్రీ సీతారామ భగవానికి జై. 2014 మన 3వ తేదీ 1వ నెల 2014 నాడు చిన్నగా 10 మందితోని అన్నప్రసాదం మొదలై ఈరోజు 2026 1వ నెల ఈరోజు 10వ తేదీ ఇప్పటికీ వైభవంగా అన్నప్రసాదం విరజిల్లుతున్నది. భక్తులందరి సహకారంతోనే ఇప్పటికీ మన పాటి హనుమాన్ ఆలయం వద్ద 240 మంది శాశ్వత అన్నదాన మెంబర్లు ఉన్నారు. భక్తులందరి సహకారంతోనే అన్నప్రసాదము ముందు కొనసాగుతుంది. జై శ్రీరామ్. ఇక ముందు కూడా భక్తులందరి సహకారం ఉంటే అన్నసత్రం నాన్ స్టాప్. శనివారం వచ్చిందంటే దాదాపు 800 నుండి 1000 మంది భక్తులు వస్తారు. వాళ్ళు మొక్కులు తీర్చుకుంటున్నారు, వారికి తోచింది వారు ఇచ్చిపోతున్నారు.